విజయవాడ వెస్ట్ బైపాస్ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. గుంటూరు జిల్లా కాజా నుంచి కృష్ణా జిల్లా పెద్దౌటుపల్లి వరకు నిర్మించిన రహదారిని అధికారులు ఓవైపు అందుబాటులోకి తెచ్చి వాహనాలను అనుమతించారు. ఎన్హెచ్ఏఐ అధికారులు పూజలు నిర్వహించి బైపాస్ ను ప్రారంభించారు. తొలుత ఎన్హెచ్ఏఐ అధికారుల వాహనాలు, ఆ తర్వాత ఇతర వాహనాలను పంపించారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు ఎన్హెచ్ఏ తరఫు నుంచి. సో ఈ ట్రాఫిక్ వల్ల మీరు జాగ్రత్తగా, మేము ట్రయల్ రన్ చేసాం, మీరు కూడా సేఫ్గా హైవేలో ట్రావెల్ చేసి సో మీరు తొందరగా ప్రయాణపడే కూడా 1 అవర్ సేవ్, టైం కూడా సేవ్ అవుతుంది. సిటీలో వెళ్ళి హైదరాబాద్ వెళ్ళేదానికి అంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా విజయవాడ సిటీని మెయిన్ బైపాస్ అనేది విజయవాడ సిటీని డీకంజెస్ట్ చేయడానికి. సో దాని వంట్లో ప్రయత్నంగా సో స్టేట్ గవర్నమెంట్ సహాయంతో సో ఇవి చేయడానికి కలిగింది అవకాశం. వెస్టర్న్ బైపాస్ అనేది మన చిన్నవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు ఒక ప్యాకేజీ, గొల్లపూడి నుంచి చిన్నకాకాని ఒక ప్యాకేజీ కింద 2 ప్యాకేజీల కింద టేకప్ చేసాం బైపాస్ని. సో చిన్నవుటపల్లి టు గొల్లపూడి అది మన ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయవాడ జ్యూరిడిక్షన్లో వస్తుందండి. అది గొల్లపూడి నుంచి చిన్నకాకాని దాంట్లో మనం అక్టోబర్లో గొల్లపూడి నుంచి మన వెంకటపాలెం దాకా 2 వైపులా కూడా ట్రాఫిక్ సెక్రటరీ హైదరాబాద్ నుంచి సెక్రటేరియట్ నుంచి వెళ్ళడానికి ఇది ఒకటి ఓపెన్ చేసాం అక్టోబర్లో. ఇప్పుడు మనము ఈ వెంకటపాలెం నుంచి అంటే ఈఏట్ రోడ్ నుంచి మన చిరకాకాని దాకా కూడా ఒక సైడ్ అంటే గొల్లపూడి నుంచి మన గుంటూరు నుంచి గొల్లపూడి కానీ లేకపోతే మన విశాఖపట్నం కానీ హైదరాబాద్ సెక్రటేరియట్ వెళ్ళడానికి చిరకాకాని నుంచి ఒక సైడ్ క్యారేజ్ ట్రయల్ రన్గా ఈరోజు ఓపెన్ చేయడం జరిగిందండి. సో దీనివల్ల మన సంక్రాంతి ఈ టైంలో కూడా పబ్లిక్ కూడా విజయవాడ సిటీలో డీకంజెస్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఆ విధంగా మనం ఈ ఒక సైడ్ క్యారేజ్ ఓపెన్ చేయడం జరిగిందండి. మార్చిలోపు మరోవైపు రహదారిని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు. గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు నేరుగా రాజధానిలోకి వెళ్లేలా అవకాశం కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. పూర్తిస్థాయి రహదారి అందుబాటులోకి వచ్చిన తర్వాతే వెంకటపాలెం వద్ద టోల్ ఫీజు వసూలు చేయనున్నారు. ఆయన రాలేదట్టుంది, వచ్చినట్టు